అండి ఈరోజు పిల్లలకు ఖండాలు సముద్రాలు సులభంగా నేర్చుకోవటం చెప్పుకుందాం. మన భూమి చుట్టూ నీరు ఉంటుంది అని మన అందరికీ తెలుసు. నీరు 3 వంతుల భాగము, నేల 1 వంతు భాగము ఉంటుంది. అందుకే దీన్ని 3/4 వాటరు, 1/4 ల్యాండ్. మన ప్రపంచమంతా కూడాను 3 వంతుల నీటితోనూ 1 వంతు నేలతో నిండి ఉంది అని చెప్పుకుంటాం. ఈ ల్యాండ్ని, ఈ భూభాగాన్ని 7 భాగాలుగా విభజించారు. వాటినే ఖండాలు అంటారు. భూభాగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు పిల్లలు? 7 భాగాలుగా విభజించారు. వాటిని ఏమంటారు? ఖండాలు, కాంటినెంట్స్ అంటారు. 7 కాంటినెంట్స్. ఇప్పుడు ఈ భూమిని 7 భాగాలుగా విభజించారు. వాటి పేర్లు మనం తెలుసుకుందాం అన్నమాట. సులభంగా నేర్చుకోవడానికి చూడండి. ఆసియా, ఆఫ్రికా, యూరప్. చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. దీన్ని యూరప్ నే ఐరోపా అంటారు. చెప్పండి ఒకసారి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఇప్పుడు 3 అయిపోయాయి. 4వది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. మొత్తం ఎన్ని అయ్యాయి? 5. చూడండి. ఆసియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. 5 అయిపోయాయి. ఇప్పుడు 6వది ఆస్ట్రేలియా, అంటార్కిటికా. మొత్తం 7 కాంటినెంట్స్. సులభంగా నేర్చుకోవడానికి డివైడ్ చేయండి ఒకసారి. ఆసియా, ఆఫ్రికా, యూరప్. 3 అయిపోయాయి కదండి. ఆసియా, ఆఫ్రికా, యూరప్ 3 ఖండాలు. ఇప్పుడు 4వది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. 5 ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఈ విధంగా 3, 2, 2 నేర్చుకో. ఆసియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఈ విధంగా నేర్చుకున్నట్లయితే 7 ఖండాలు మనం సులభంగా నేర్చేసుకోవచ్చు. ఈ ఖండాలకు ఒక ప్రత్యేకత ఉంది. అతి పెద్ద ఖండము ఆసియా. అతి పెద్ద ఖండం ఏదమ్మా? దాని బిగ్ కాంటినెంట్ ఆసియా అవుతుంది. డార్క్ కాంటినెంట్, చీకటి ఖండము అని ఆఫ్రికాను పిలుస్తారు. చీకటి ఖండం అని దేనిని పిలుస్తారు? చీకటి ఖండము అంటే డార్క్ కాంటినెంట్. అక్కడ నల్లగా చీకటి సూర్యుడు ఉండడు అని అర్థం కాదు. చీకటి ఖండం అని ఎందుకు పిలుస్తున్నారంటే నాగరికత ఇంకా అభివృద్ధి చెందలేదు. నాగరికత అభివృద్ధి చెందని ప్రదేశాలు, దేశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆఫ్రికాను డార్క్ కాంటినెంట్ అని అంటుంటారు. ఇకపోతే సౌత్ అమెరికా ఉంది చూడండి. దక్షిణ అమెరికాను పక్షి ఖండము ఏమంటారు? పక్షి ఖండము. దీన్ని బర్డ్ కాంటినెంట్ అని కూడా పిలుస్తుంటారు. బర్డ్ కాంటినెంట్ దక్షిణ అమెరికా. అతి చిన్న ఖండము ఆస్ట్రేలియా. అతి చిన్న ఖండమేది? ఆస్ట్రేలియా. మంచుతో కూడిన ఖండమే అంటార్కిటికా. చూడండి. పెద్ద ఖండము ఆసియా, చీకటి ఖండము అని ఆఫ్రికాను పిలుస్తారు, పక్షి ఖండము అని దక్షిణ అమెరికాను పిలుస్తారు, చిన్న ఖండము ఆస్ట్రేలియా, మంచుతో నిండిన ఖండము అంటార్కిటికా. ఈ విధంగా ఖండాలను గురించి నేర్చుకోవచ్చు. ఇకపోతే భూభాగాన్ని అయితే 7 భాగాలుగా విభజించారు. భూమి చుట్టూ ఉండే నీటి భాగాన్ని, జల భాగాన్ని 5 భాగాలుగా విభజించారు. ఈ 5 భాగాలనే మహాసముద్రాలు అంటారు. ఏమంటారు? ఈ మహాసముద్రాల గురించి చూస్తే 1వది పసిఫిక్ ఓషన్. 1వది ఏంటి? పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్. ఏంటది? నెక్స్ట్ది ఆర్కిటిక్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్. ఇవి 5 మహాసముద్రాలు 5 అంటారన్నమాట.
పసిఫిక్ మహాసముద్రము, నెక్స్ట్ ది అట్లాంటిక్ మహాసముద్రము, నెక్స్ట్ హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రం. ఈ ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రాలు అనేవి భూమికి ఉత్తర ధ్రువాన ఒకటి, దక్షిణ ధ్రువాల వైపుగా ఉంటుంటాయి అన్నమాట. ఈ విధంగా 5 సముద్రాలు 7 ఖండాలను గురించి సులభంగా నేర్చుకోవచ్చు. ఇక్కడ అతి పెద్ద సముద్రము, మహాసముద్రం ఏది? కాదు, అతి పెద్ద మహాసముద్రం వెరీ గుడ్, పసిఫిక్ మహాసముద్రము సముద్రాలలోకెల్లా పెద్దది మరియు లోతైన సముద్రం కూడా అదే. ఈ పసిఫిక్ మహాసముద్రంలో మెరియానా ట్రెంచ్ అనే ప్రదేశం అన్నింటికంటే లోతైన ప్రదేశం అన్నమాట. ముఖ్యంగా ఖండాలు ఒకసారి నేర్చుకోండి. ఆసియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా పిల్లలకు 7 ఖండాలు అనేది విభజించి చెప్పటం వలన సులభంగా నేర్చుకోవచ్చు అన్నది నా భావన. అలాగే ప్రతి ఖండం యొక్క ప్రత్యేకత చిన్న బిట్ని చిన్నపిల్లలకు చెప్తే వేగంగా వారు అర్థం చేసుకుంటారు. ఓకేనా పిల్లలు? ఇక మనకి టైం 4:15 అయిపోయింది. ఈరోజు స్కూల్ విడిచిపెట్టాక చెప్పడం జరిగిందండి ఈ క్లాస్. థ్యాంక్ యూ, నమస్తే. నచ్చితే లైక్ చేయండి.